ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో కట్ వర్క్ లేస్ ని శారీకి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. ఈ శారీ అయితే పట్టు శారీయే గానీ దీనికి కింద వైపు గానీ పై వైపున గానీ ఎక్కడ మనకి బార్డర్ అనేది రాలేదు, ప్లెయిన్ గా ఉంది అనేసి లుక్ బాగుండదని కస్టమర్ అయితే నన్ను కట్ వర్క్ లేస్ అనేది తెచ్చి స్టిచ్ చేయమన్నారు. ఈ లేస్ స్టిచ్ చేసేటప్పుడు ఫాల్స్ వైపు నుంచి కాకుండా నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. కస్టమర్ హైట్ ని బట్టి నడుము వాళ్ళకి పైట కింద వదిలినప్పుడు ఎక్కడి నుంచి ఎంత హైట్ అనేది వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని అక్కడ నుంచి మనం లేస్ అనేది కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలా లేస్ కుట్టుకునేటప్పుడు కూడా ఆ కట్ వర్క్ షేప్ అనేది ఇలా శారీ వైపుకైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మనకి ఇట్లా బయట వైపుకి వచ్చేలాగైనా పెట్టుకోవచ్చు. నేనైతే బయట వైపుకి వచ్చేలాగే పెట్టి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. అలాగే ఆ కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్ గా మనకి శారీ దగ్గర వరకు కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం శారీ కన్నా ఎక్స్ట్రాగా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ శారీ కన్నా కొంచెం ఎక్స్ట్రాగానే వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేస్తున్నాను, లుక్ అనేది బాగుంటుందని. ఆల్రెడీ ఒక శారీకి స్టిచ్ చేశాను, దానికైతే చూడండి ఇలా పెట్టలేదండి, కొంచెం లోపలికి పెట్టి స్టిచ్ చేశాను. దీనికైతే బయట వైపుకి వచ్చేలాగా కట్ వర్క్ షేప్ అనేది పెట్టి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా మనకి శారీ అనేది సింపుల్ గా వచ్చినప్పుడు ఈ కట్ వర్క్ లేస్ వేసుకోవడం వల్ల మంచి డిజైనర్ శారీ లాగా రెడీ అవుతుందండి. చూడండి, ఈ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత లేస్ ని మనం ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్ గా ఫోల్డింగ్ చేసుకొని ఇటువైపుకి టర్న్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర ఆ ఫోల్డింగ్ పైన నీట్ గా రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకోకపోతే అది పైకి లేసుకున్నట్టు ఉంటుందండి. అలా కాకుండా ఆ ఫోల్డింగ్ చేసుకున్న దానిపైన కూడా రఫ్ స్టిచ్ అనేది వేసుకొని అక్కడ నుంచి మనకి ఇటు సైడ్ తిప్పుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం కస్టమర్ దగ్గర నుంచి పొడవు అనేది తీసుకోకపోతే 1.5 మీటర్ కానీ లేకపోతే ఒక 2 మీటర్స్ కానీ పళ్ళు పార్ట్ నుంచి పై వైపుకి మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి లేస్ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఎవరికైనా. చూడండి, ఇటు సైడ్ కార్నర్లో కూడా అలాగా ఫోల్డింగ్ చేసుకొని రఫ్ స్టిచ్ అనేది వేసుకొని ఇటువైపు తిప్పి కుట్టుకుంటూ వస్తున్నాను. ఈ శారీ పట్టు శారీ లాగా ఉంది కానీ ఎక్కడ కూడా మనకి బార్డర్ అనేది రాలేదు, మధ్యలో బుటీస్ లాగా వచ్చేసిందండి. మనం పట్టు శారీ అని దాన్ని గుర్తించాలంటే కంపల్సరీ మనకి పట్టు బార్డరే హైలైట్ అవుతుంది. అలాంటిది ఈ శారీకి బార్డరే రాలేదు కాబట్టి నేను ఇలా లేస్ పెట్టి హైలైట్ చేశాను. లేస్ పెట్టిన తర్వాత శారీ లుక్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయిందండి, చాలా బాగా అనిపించింది. చూడండి, ఇలా స్ట్రైట్ గా మనకి ఫాల్స్ కుట్టుకుంటాం కదా కింది వైపు, అక్కడ వరకు కూడా నేరుగా కుట్టుకుంటూ వచ్చేయాలి. అక్కడ వరకు కుట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇటువైపుకి తిప్పుకొని దీనిపైన డబుల్ స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి లేస్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా ప్లెయిన్ గా బార్డర్ లేని శారీస్కే కాదండి, మనకి పెద్ద బార్డర్ వచ్చిన శారీస్ కూడా ఇలా లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకుంటే ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది. అలాగే మనకి షిఫాన్ శారీస్ ఉంటాయి కదా, ప్లెయిన్ శారీస్, వాటిపై కూడా ఇలా గ్రాండ్ గా లేస్ అనేది స్టిచ్ చేసుకొని బ్లౌజ్ అనేది డిజైన్ పెట్టి స్టిచ్ చేసుకుంటే మనకి మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుందండి. ఒకసారి అలా ట్రై చేయండి. చూడండి, మొత్తం లేస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. లేస్ స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఎంత గ్రాండ్ గా అనిపిస్తుందో శారీ అనేది. మనకి ఇక్కడ లైట్ గా కనిపిస్తుంది కానీ శారీ అయితే కలర్ ఇంకా థిక్ గా ఉంటుందండి. ఇక్కడ కంపల్సరీ రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి కార్నర్ లో, అప్పుడే మనకి లేసుకున్నట్టు లేకుండా ఉంటుంది. ఈ బుటీలో ఉన్న కలర్ యూస్ చేసుకొని ఈ లేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ప్లెయిన్ గా ఉన్న శారీని మంచి డిజైనర్ శారీ లాగా మార్చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.